తమిళనాడులోని తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష ఖరారు కావడంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మరో రూపు తీసుకుంది. వారం రోజులుగా శశికళ పన్నీర్ సెల్వమా అంటూ సాగుతున్నటువంటి పోటీ ఇవాళ మరో పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం, ఈ పళనిస్వామి. సింపుల్గా చెప్పాలంటే తమిళనాడులో అందరూ ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇక రేపటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పోటీ జరగబోతోంది. ప్రస్తుతానికి శశికళ వర్గం ప్రతిపాదించినటువంటి ఈ పళనిస్వామి కొద్దిసేపటి క్రితం గవర్నర్ని కలిశారు. ఆయన కలిసిన తర్వాత మరికొంతసేపటికి పన్నీర్ సెల్వం వర్గీయులు కూడా గవర్నర్తో సమావేశమై తదుపరి కార్యాచరణపై వారు చర్చించడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అనేది చాలా కీలకంగా మారుతుంది. గవర్నర్కు సంబంధించి న్యాయ సలహాల రూపంలో పలు సూచనలు అందాయి. ప్రధానంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పష్టంగా సూచనలు ఇచ్చారు. పూర్తి స్థాయి సమావేశాన్ని అసెంబ్లీ సమావేశపరిచిన తర్వాత పూర్తి స్థాయి మ్యాండేట్ తీసుకోవాలని శాసనసభ్యులందరికీ సంబంధించి ఓటింగ్ నిర్వహించి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఎవరికి మెజారిటీ ఉంటే వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చని ఆయన ఇప్పటికే సూచించారు. అలాగే రాజ్యాంగ నిపుణులు పిపి రావు వంటి వారు సైతం కూడా పూర్తి హౌస్ సంబంధించినటువంటి మెజారిటీ తీసుకోవాలి, వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి, మొత్తం 234 మంది శాసనసభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది కేవలం అన్నాడీఎంకే శాసనసభ పక్షానికి సంబంధించి లేకపోతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇన్ని మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వారందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే శశికళ వర్గం ప్రతిపాదించినటువంటి పళనిస్వామి అభ్యర్థిత్వంపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, పిటిషన్లు దాఖలవుతున్నాయి, ఫిర్యాదులు అందుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ప్రదేశంలో ఒక క్యాప్టివ్గా అంటే వారిని బంధించి అలాంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం మళ్ళీ ఏం తీసుకుంటారనేది కూడా సమస్యగానే మారింది. కేవలం శశికళ పేరైతే మారింది కానీ ఇక్కడ సమస్య అలాగే కొనసాగుతూ ఉంది. ఎవరిని ఆహ్వానించాలి ప్రభుత్వ ఏర్పాటుకు అనేది అలాగే కొనసాగుతుంది. ప్రధానంగా శశికళ విషయానికి చూసుకున్నట్లయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అనేది ఒక అడ్డంకిగా ఉండేది. పళనిస్వామి విషయంలో అలాంటి అడ్డంకి ఏదీ లేదు కాబట్టి గవర్నర్కు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేల మద్దతు ఉంది, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది, శాసనసభ పక్షం మద్దతు ఉంది కాబట్టి ఆయన్ని పిలవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అది మొదటి ఆప్షన్గా మిగులుతుంది. ఎందుకంటే పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి విశ్వాస పరీక్షలో ఎమ్మెల్యేల విశ్వాసాన్ని పొందవలసిందిగా సూచిస్తారు అనేది అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతుంది. అయితే గవర్నర్ అలానే వ్యవహరిస్తారా లేకుంటే రాజ్యాంగ నిపుణులు కానీ లేకపోతే మిగతా వారి సూచనలు అనుసరించి పూర్తిగా మొత్తం హౌస్ మొత్తానికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రెండు వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా గవర్నర్ను కలిసి తమ వాదనలు వినిపించారు. పళనిస్వామి వర్గం తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ తమ వద్ద ఉందంటూ ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను గవర్నర్కి అందించారు. ఆ తర్వాత ప్రధానంగా పన్నీర్ సెల్వం వర్గం మైత్రేయన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, అలాగే మనోజ్ పాండ్యన్ ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితం గవర్నర్తో సమావేశమై వారు ప్రధానంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల్లో కనీసం 11 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని గవర్నర్ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారు. ఇవాళ తాము గోల్డెన్ బే రిసార్ట్ వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా చేశారు. అక్కడికి వెళ్ళుంటే గనక ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చి ఉండేవారని వారు ఇప్పుడు గవర్నర్కు సూచించారు. ఈ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే పన్నీర్ సెల్వం వద్ద 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 11 మంది ఇటు వస్తే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. దానిని గవర్నర్ పరిగణలోకి తీసుకుంటారా లేదనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. ఎందుకంటే 11 మంది సభ్యులు అటువైపు తగ్గితే కనుక వారికి పూర్తి మెజారిటీ లేనట్లే, సంతకాలు ఉన్నప్పటికీ కూడా వారికి పూర్తి మెజారిటీ లేనట్లే, ఆ సంతకాలని మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరు చెప్తున్న దాని ప్రకారం 11 మంది ఎమ్మెల్యేలు రేపు విశ్వాస పరీక్ష సమయంలోనో లేకపోతే బల పరీక్ష సమయంలోనో బయటకు వస్తే కనుక పళనిస్వామి పూర్తి మెజారిటీ నిరూపించుకోలేరు. అలాగే పన్నీర్ సెల్వం కూడా పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని చెప్పే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కేవలం 11 మంది సభ్యులున్న పన్నీర్ సెల్వం ఇంకా 110 మంది దాదాపుగా 100కు పైగా శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆయన అందరి మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పే పరిస్థితి కూడా అంత సులభంగా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో
రాష్ట్రపతి పాలన కూడా తప్పదేమో అన్నటువంటి అనుమానాలు, అలాంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తున్న సూచనలు ఉన్నాయి. ఎందుకంటే రేపు శాసనసభను సమావేశపరిచి ఏ నిర్ణయం తీసుకుంటారో, లేకపోతే పళనిస్వామి అయినా ఓ పన్నీర్సెల్వం అయినా కానీ వారు విశ్వాస పరీక్షకు వెళితే కానీ అసలు విషయం బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకో ఆప్షన్ డిఎంకే కూడా 89 సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ పార్టీలో చీలిక వచ్చిన వారు ఎవరైనా సరే డిఎంకేతో కలిస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే దానికి అలా జరిగే అవకాశాలు తమిళనాడు రాజకీయాల్లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి మెజారిటీ ఎవరికి రాని పక్షంలో ఇలాంటి రాజకీయ సంక్షోభం కానీ ఈ రాజకీయ అనిశ్చితి కానీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే గవర్నర్ ముందున్నటువంటి ప్రధానంగా ఆయన ఆలోచించేది మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నటువంటి పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి విశ్వాస పరీక్షకు వెళ్ళమని సూచిస్తారు అనేదే ప్రధానంగా వినిపిస్తుంది. గవర్నర్ కార్యాలయం నుంచి మాత్రం అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. దీంతో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చూస్తున్నట్లయితే శశికళ పేరు మారింది తప్పితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇక శశికళ విషయానికి వస్తే ఆవిడ ఇవాళ రాత్రి వరకు కూడా ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా కలిసికట్టుగా పన్నీర్సెల్వంకు వ్యతిరేకంగా వారందరూ ఉండేలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ఎమ్మెల్యేలు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పన్నీర్సెల్వం వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి కాకూడదనే పట్టుదల ఆమెలో కనిపిస్తున్నట్లుగా ఉంది. కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కూడా తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదు పార్టీ మీద, అలాగే శాసనసభ్యుల మీద అని చాటేలాగా తానే పళనిస్వామిని ఎంపిక చేసి గవర్నర్ వద్దకు పంపిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక ఈ సంక్షోభం ముగిసే వరకు కూడా ఆమె జైలుకు కూడా వెళ్లకుండా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దిన తర్వాతే తన మనిషిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుండబెట్టిన తర్వాతే ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో అప్పటికి వెళ్లాలని, అప్పటి వరకు బెయిల్ సంపాదించాలనే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. గవర్నర్ నిర్ణయం బయటకు వచ్చే వరకు కూడా ఈ రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు నాగేశ్వరరావు.